త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనం నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. దీనికి మింగుడు పడిన వచనం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ఏడుకొంటిని. అందుకు ప్రభువు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆగుతాం. ఈ వచనాల పరంపర మనం చూస్తుంటే చాలా కాలం నుంచి క్రైస్తవ సమాజంలో మింగుడు పడిన వచనాల్లో ఈ వచనం ఒకటి. అదే పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళేంటి. ఎంతమందికి చాలా కాలం నుంచి డౌట్ ఉండిపోయింది? మీ ఆన్సర్ చేయండి. ఎంతకాలం? అదిగో అంటే మిగిలిన వాళ్ళందరికీ తెలిసిపోయినట్టు. అంటే ఆ సందర్భమే చదవలేదన్నమాట మీ వ్యవహారానికి. చాలామందికి బైబిల్తో కుస్తీ పడుతున్న వాళ్ళకి ఈ రిఫరెన్స్ ఏవైతే ఉన్నావో కొంచెం విచిత్రంగా ఉంటాయి, కొంచెం విడ్డూరంగా ఉంటాయి. ఆ పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళని డీల్ చేయలేకే చాలామంది ఏమన్నారంటే పౌలు గారిలో కూడా పాపం ఉందన్నారు. ఇక పౌలు గారిలోనే పాపం ఉందంటే ఇంకేముందండి? ఇక మన జెండాలు మామూలుగా ఒప్పం. ఇంకా ఇంత గొప్ప సేవ చేసినోడే నాలో పాపం ఉందంటే, ఇంత గొప్ప సేవ చేసిన వాడే తనలో పాపాన్ని ముళ్ళుగా పోల్చాడని ఒకవేళ ఆ వివరణే కరెక్ట్ అనుకుంటే ఆగుతామా? మరి ఆ ముళ్ళే పాపం అని ఎవరన్నారు? పాప జీవితాన్ని మానలేని వాళ్ళు సపోర్టుగా ఆ వివరణ ఇచ్చుకున్నారు. మరలా పౌలు శరీరంలో ముళ్ళు పాపమని ఎవరు డిక్లేర్ చేశారు? బైబిల్ ఏం డిక్లేర్ చేయలేదు, వీళ్ళు డిక్లేర్ చేశారు. ఎందుకు డిక్లేర్ చేశారంటే వాళ్ళ రహస్య జీవితానికి అలవాటు పడిపోయారు కనుక సపోర్టెడ్ రిఫరెన్స్ కదా వాటిని వాడుకుంటున్నారు. అయినా ఈ మధ్యకాలంలో భయం లేని మనుషులు ఏంటి చెప్పిన, వాళ్ళు చేసే పనులకి రెఫరెన్స్లను అడ్డెట్టుకుంటారు. ఎంత భయం లేని తనవండి అంటే ఒక మొట్టుగా ఎంచుకోవడానికి బదులు చెప్పండి మొత్తానికి ఇలా పిడుగులతో దేవునితో గుద్దించుకునే పనులు అన్నమాట ఇవి. మొట్టిగేసి వదిలేసే దేవుణ్ణి మొత్తానికి మనం గుద్దేసేసుకునేలా చేస్తాం మనం. అలాంటి చేయకూడదండి. వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ ఏంటి అంటే సందర్భం ఏంటి, భక్తుడు ఏం చెప్తున్నాడు, ఆ విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏ సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అధ్యాయాల్లో నుంచి రెఫరెన్స్ని విడగొట్టకండి. ఆ రెఫరెన్స్ విడగొట్టి మీకు అనుకూలంగా ఉపయోగించుకోకండి, అది మహాపాపం. ఆ రెఫరెన్స్ని ఇప్పుడు డీల్ చేస్తున్నాం. ఏంటి? ఏదో చెప్తున్నాడు 9వ వచనంలో,
అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. నిజాయితీగా ఒప్పుకుందాం, ఆ రిఫరెన్స్ ఏమైనా అర్థమైందా? బలహీనతల యందు శక్తి పరిపూర్ణం అవడం ఏంటండి? బలహీనతల యందు శక్తి అభివృద్ధి పొందడం ఏంటండి? బలహీనతల యందు పౌలు గారికి శక్తి రావడం ఏంటండి? బలహీనత వచ్చినప్పుడు శక్తి పోద్దా, శక్తి పెరుగుద్దా? ఏంటంటే అంత వీక్గా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? శక్తి తగ్గిందని. ఇప్పుడు బాగా వినండి, పౌలు గారికట బలహీనతలోనే శక్తి పెరుగుతుందట. అంటే ఇది శారీరకంగా మాట్లాడుతున్నాడా, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడా, ఏ సంగతి మాట్లాడుతున్నాడు? దీని సంగతి ఈరోజు కొంచెం మనం తేలుద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం అర్థం కానట్టు కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎల్లుకుల్లో అర్థం అవుద్ది. నిజానికి ఎందుకో ఈ లెసన్ నేను సెమినార్లో చెప్పాలండి. నేను సెమినార్ కొరకు రాసుకున్న నోట్స్ ఇది. సెమినార్ లెసన్ చెప్పాలి, నాకు అప్పుడు కుదరలేదు. డేవిడ్ గారు సాంగ్ రిలీజ్ చేశారు చూసారా, ఆ సాంగ్కి తగ్గట్టుగా ఈ లెసన్ నేను చెప్పాలి, కానీ నాకు అప్పుడు కుదరలేదు అది చెప్పడానికి. నాకు ఎందుకో ఈరోజు ఈ వారం ఏం చెప్దాం అనుకున్నప్పుడు ఈ నోట్సే నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆయన ఈ లెసన్ అప్పుడు ఎందుకు చెప్పకూడదంటే, సంతోషంగా ఉన్నప్పుడు ఈ లెసన్ డీల్ చేయలేమండి, మనసు బాధ ఉన్నప్పుడు ఈ లెసన్ డీల్ చేయగలం. మీకు ఇండైరెక్ట్గా అర్థమై ఉంటుంది, చెప్పండి. కొంచెం బాధగా ఉంది కనుక బాగా అర్థం అవుతుంది. చెబుదాం ఒకసారి, చూద్దాం ఒకసారి. బలహీనతలు యందు కృప ఇవ్వడం ఏంటి? పౌలు గారికి బలహీనత ఏంటి? పౌలు గారి యొక్క బలహీనతల్లో బలం పెరగడం ఏంటి? బలంలో కృప ఏంటి? బలంలో శక్తి ఏంటి? బలంలో ఆయనకి అతిశయం ఏంటి? అయినా మానవులు అన్నాక ఏదో ఒక బలహీనత ఉంటుందా, ఉండదా? నీకో బలహీనత, నీకొక బలహీనత, నీకొక బలహీనత, నీకొక బలహీనత, అందరికీ ఏదో ఒక బలహీనత. కానీ మన బలహీనతలు పాపంతో ముడిపడిన బలహీనతలు, వీళ్ళ బలహీనతలు పాపంతో సంబంధం లేని బలహీనత. మన బలహీనతలు ఏంటి? వాడికి డబ్బు బలహీనత, ఒకడికి పేరు బలహీనత, ఒకరికి సోకు బలహీనత, మరొకడికి సోదు బలహీనత, మరొకడికి అమ్మాయిలు బలహీనత, మరొకడికి సినిమాలు బలహీనత, మరొకడికి అది నిజం చెప్పడం కూడా అబద్ధం చెప్తుంటారు, అదో బలహీనత. ఒక్కొక్కడికి ఒక బలహీనత. మానవులు అన్న వారికి బలహీనతలు ఉంటాయి. ఇంకా ఏమున్నాయి బలహీనతలు? రోగాలు బలహీనత, అప్పులు బలహీనత, సంసారం గొడవలు బలహీనత, చదువులు బలహీనత, ఉద్యోగం బలహీనత, ప్రాబ్లమ్స్ అంటారు వీటిని. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనత, వాటిని దాటి రావడం చాలా కష్టమవుతుంటుంది. అలాంటి బలహీనతలు చాలా సమాజంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బలహీనత కోసం మాట్లాడుతున్నాడు. ఏంటి దీని అర్థం ఏంటి? ఏం మాట్లాడుతుంది దీని గురించి తెలియాలంటే కొంచెం విశ్లేషణ చేయాలి. ఏమంటున్నాడు? ఆ 9వ వచనం చదువు ఒకసారి తమ్ముడు. ఆ 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బాగా వినాలి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ అవుతుంది. బలహీనత అంటే ఏంటో అర్థమైంది. బలహీనత అన్న దానికి పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అయితే నా శక్తి దానికి పరిపూర్ణమగుచున్నది అన్న దానికి గ్రీకులు ఏమని వాడాడంటే డైనమిస్ అనే పదం వాడాడు. అంటే దాని అర్థం శక్తికి సంబంధించిన పదం, అంటే విశేషమైనది. అంటే ఆ వచ్చిన అర్థం ఏంటంటే అది అతీతమైనది, శక్తి కలిగినది. దాని తెలుగులో శక్తి అని సింపుల్గా అన్నారు, కానీ ఇంకంతకు మించిన గ్రావిటీ కలిగిందన్నమాట. అలాంటి పదాన్ని ఉపయోగించాడు. పౌలు గారికి అంత శక్తి ఏ టైంలో వస్తుందట? ఆ శక్తి ఏ టైంలో వస్తుందంటే బలహీనత టైంలో వస్తుందట. బలహీనతకి ఇంకా మూల పదాలు ఏం వాడారు? ఇంగ్లీష్లో అయితే వీక్నెస్ అన్నాడు, తెలుగులో బలహీనత అన్నాడు, మూలంలో గ్రీకులో అత్నియా అనే పదం వాడాడు. అస్త్నియా, అత్నియా అనే పదం వాడారు. అంటే ఈ పదాలు దేనికి సూచిస్తున్నాయంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక శారీరకమైన, బాగా వినాలి మీకు అర్థమవుద్ది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. ఒక శారీరకమైన ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లానికి వాడే పదమే వీక్నెస్ అనే పదం వాడారు. పౌలు గారి యొక్క బలహీనత, పౌలు గారి యొక్క ఆ ఏదైతుందో ఆయన చెప్పుకోలేని ఇబ్బంది మనం అనుకుంటున్నట్టు పాపం కాదు.
ఆ పదం గ్రీకులో ఎలాంటి గ్రావిటీలో దాన్ని వాడారంటే కళ్ళ జబ్బుకు కానీ, బాగా వినండి, కడుపు జబ్బుకు కానీ, ఇంకా బాగా వినండి, శరీరానికి పట్టిన ఏదన్నా రోగం కానీ, బాధలకు కానీ, భావోద్వేగంతో చెప్పుకోలేని సమస్యలు కానీ, జీర్ణించుకోలేని పరిస్థితులు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా జబ్బులకు సంబంధించినవి కానీ, ఇలాంటి వాటికి ఉపయోగించే పదమే చెప్పండి బలహీనత. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి బలహీనత అనగానే పాపం కాదు. మన బలహీనత ఏంటి? ఇంత ప్రసంగం విని ఇంటికి పోయి సినిమా చూస్తాం, అది మన బలహీనత. పౌలు గారి మన బలహీనతలు ఏంటి? మన బలహీనతలు పాపాలు. పౌలు గారి బలహీనత ఏంటి? అది శారీరక సంబంధమైన, అంటే ఆయనకి సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉంది. అది సిన్ అయితే కాదు, అది పాపం అయితే కాదు, అది పాపానికి సంబంధించింది కాదు. ఆయన దేనికి వాడుతున్నారు ఆ పదాన్ని? జబ్బుకు కానీ, శారీరకమైన ఇంకా ఏదన్నా బాధకు కానీ, చెప్పుకోలేని బాధలు ఏమన్నా ఉంటే వాటికి వాడుతున్నాడు. వాటికి సంబంధించే శరీరంలో ఏదో ఒక ప్రాబ్లానికి అది ఆ విషయాన్ని వాడుతున్నారు. కొంతమంది ఏమన్నారంటే కళ్ళు జబ్బు కోసం వాడారంటే అంత క్లియరెన్స్ లేదు అక్కడ. మొత్తం మీద ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఒక ముళ్ళు ఉంది. ఆ శరీరంలో ఉన్న ఆ బాధని వ్యక్తీకరించడానికి ఆయన వెళ్ళన్నాడట. ముమ్మారు చెప్పండి ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? ఈ ముళ్ళు తీసే, చెప్పండి, ఈ బలహీనత తీసే, ఈ ముళ్ళు తీసే ప్రవ్వా, ఈ బలహీనత తీసే ప్రవ్వా అని ప్రార్థన చేసేటట్టు నేను అడుగుతున్నాను. ఈ ముళ్ళు తీసే, బలహీనత తీసే అని ప్రభువు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమని జవాబు ఇవ్వాలండి? తీసాను అనాలి. అలా అనకుండా ఏమన్నాడు తెలుసా? నా బలహీనత తీసే ప్రవ్వా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇంకో పదం ఉంది, నా బలహీనత తీసే ప్రవ్వా. అర్థమవుతుందా? అంత బలహీనంగా చూడకండి, నైవ్ చూడండి, అర్థం చేసుకోండి. నా బలహీనత తీసే ప్రభు అన్నప్పుడు ప్రభు ఏమనాలి? ఎస్ మై సన్, నీ బలహీనత నేను తీసేస్తున్నాను అన్నారు. అలాగ అనలేదు ఆయన. ఏంటి బలహీనత తీసే అంటే ఏమంటున్నాడు? బలహీనత ఉండెత్తానులే అన్నాడు. ఇదేం జవాబండి? బలహీనత తీసామని ప్రార్థన చేస్తే దానికి వచ్చిన జవాబు ఏంటట? బలహీనత వండిస్తానని చెప్పడమే జవాబంట. అర్థమైతే ధన్యత. బలహీనత తీసే ప్రవ్వా, నాకున్న ఇబ్బంది తీసే ప్రవ్వా, నా రోగం తీసే ప్రవ్వా, నా కళ్ళ జబ్బు తీసే ప్రవ్వా, నేను చెప్పుకోలేని శ్రమ తీసే ప్రవ్వా, నా బాధాకరమైన విషయం తీసే ప్రవ్వ అంటే, నా బాధను తీసే ప్రవ్వ అంటే ప్రభు అన్నాడట. జవాబు ఇస్తున్నాను పౌలు. ఆ జవాబు ఏంటంటే, ఆ జవాబు బాధే జవాబు అన్న. ఇదే విచిత్రమైన జవాబు అండి. నేను మళ్ళీ అడుగుతానండి, ఈరోజు మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే నేను చెప్తున్నాను, ఆత్మీయంగా ఒక మెట్టు ఎదుగుతారు. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ 4 మెట్లు కింద ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం కావాలి. ఒక సున్నితమైన సందర్భం ఇది. ఏం బలహీనత? ఈ బలహీనత తీసే ప్రభు అంటే ఆ బలహీనత అలానే ఉంచు. ఆ బలహీనత ఉంటేనే నా శక్తి, చెప్పండి, పరిపూర్ణం అవుతుంది. బలహీనత, బలహీనత, ముళ్ళు, బలహీనత, ముళ్ళు, బలహీనత, ఇదే కదండి పదాలు. మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, ఏంటని ఆ బలహీనత ఏంటి చెప్పు అన్న డౌట్ మనకు వస్తుంది. ఆ బలహీనత అంటే ఏంటో తెలియాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వచనాన్ని డీల్ చేయాలంటే మొత్తం అధ్యాయాన్ని విశ్లేషణ చేయాలి. ఆ చేసినప్పుడు మనకు అర్థమవుద్ది ఏం చెప్తున్నాడు కొంచెం జాగ్రత్తగా చూద్దాం. 21వ వచనం రండి, 11వ అధ్యాయం, కొంచెం జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం 21వ వచనం నుండి. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాము. ఏ విషయమందును ఎవడైనను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడిని. పౌలు గారికి ఉన్న బాధల్లో ఒక బాధ ఏంటి చెప్పనా? ఈ మాట ఎవరిని అనకూడదండి. పౌలు గారికి ఉన్న బాధల్లో ఒక బాధ ఏంటి చెప్పనా? కొరింథీ సంఘంలో ఒక మూక తయారై అన్నారట, ఈయన అపోస్తలుడు ఏంటండి అన్నారంట. ఈయన కూడా స్పీకరే, ఈయన సువార్త చెప్పేస్తున్నాడా? పౌలు గారిని చూడండి, ఏ స్పీకర్ భరించలేని ఏంటి చెప్పనా? నువ్వు స్పీకర్ కాదండమే, అది పెద్ద ప్రాబ్లం. నా గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవ ఇంకా రచ్చ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక సేవకుడివా అన్నారు. నన్ను తట్టుకోలేకపోయినా మాటకి
నా మీద నిందలేసినా పర్లేదు, నా మీద నేరాలు వేసినా పర్లేదు, కానీ విశేషముగా ఖచ్చితంగా నాణ్యంగా సేవ చేస్తున్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సేవకుడురా అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకన్నా పెద్ద గాయం ఏమి లేదండి. పౌలు గారికి ఆ గాయం చేశారట. ఈయన అపోస్తలుడేటండి, ఈయన సువార్థికుడు ఏంటండి, లెటర్స్ ఏదో కొంచెం బాగా రాస్తాడేమో కానీ మనిషి మాత్రం అంత చెప్పుకోదగ్గ మనిషి ఏమీ కాదన్నారంట. ఆ టైంలో బాధపడుతూ లెటర్ రాస్తున్నాడు. ఎవరికి? సంఘానికి. ఎవరైతే నన్ను డౌన్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను బలహీనంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నన్ను అవమానించాలనుకుంటున్నారో, నేను చెప్తున్నాను, మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుతున్నాం. ఎస్, అవును, మేము బలహీనులమే, మీరు బలవంతులు. మేము పనికిమానోళ్ళమే, మీరు పనికి వచ్చేవాళ్ళు. మేము చేతగానోళ్ళమే, మీరు సత్క్రియలు చేసేవాళ్ళు. మేము పాపాత్ములమే, మీరు మంచోళ్ళు. మేము దుర్మార్గులమే, మీరే గొప్పోళ్ళు. అంటే ఏమంటున్నాడండి? ఆ పత్రిక మీకు చదువుతుంటే 12వ అధ్యాయం 11వ అధ్యాయం చదువుతుంటే మీకు పౌలు గారు మీకు ఏమర్థమవుతుందో తెలియదు, కానీ ఆ 2 అధ్యాయాలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కళ్ళు తడుసుంటాయో తడుసుండవో చెప్పండి. ఏ సేవకుడు ఎప్పుడు చెప్పుకోకూడదు ఏంటో చెప్పనా? నేను సేవకుడిని నన్ను ప్రూవ్ చేసుకోవడం ఏంటండి? బాధపడుతున్నాడు, చెప్పుకుంటున్నాడు, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అవును, మేము బలహీనులమే, దౌర్భాగ్యులమే, అవమానకరమైన వ్యక్తులమే, మా అవమానాలు మాట్లాడతాను, కొంచెం వినండి అంటున్నాడు. మేము బలహీనులమే, మా బలహీనతలు మాట్లాడతాం, కొంచెం వినండి. మేము మా సేవకులు, మేము మంచోళ్ళం కాదు, మేము ఎవరం గొప్పోళ్ళం కాదు, మీరు గొప్పోలే, మేము గొప్పోళ్ళం కాదు, నేను మాట్లాడుతున్నాను వినండి అన్నాడు. మొదలెట్టాడు ఆయన బలహీనతలు. అవి ఏమనగా, నేను మాట కింద చెప్తున్నాడు, ఏ విషయమందు ఎవడును ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగి ఉన్నాను. నువ్వేదో ధైర్యం అనుకుంటున్నావుగా, ఏ దేవుడో సేవ ధైర్యం అనుకుంటున్నావుగా, ఆ సేవయే, ఆ ధైర్యము నాకు కూడా ఉందని మాత్రం అవమానిస్తున్న నువ్వు మాత్రం మర్చిపోకు. ఏ విషయమందైతే పాయింట్ అవుట్ చేస్తున్నారో ఆ విషయమందు నేనే కూడా ఉన్నానని మర్చిపోకు. కిందికి అంటున్నాడు, అవివేకముగా మాట్లాడుతున్నాను సుమా. ఏమంటున్నాడండి? దాని అర్థం ఏంటండి? బాధపడుతున్నాడు. ఏమంటున్నా తెలుసు? అవును, అవివేకం మాట్లాడుతున్నాను. మీరు చాలా తెలివైన వాళ్ళు, మాకే మాట్లాడతాం రాదు, అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు ఎబ్రీలా, నేను ఎబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే. వారి క్రీస్తు పరిచారకుల, ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషముగా ప్రయాసపడితిని. మొదలెట్టాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు శరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒక్కడు తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడపలిగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, నా స్వజనులైన ఆపదలలో, అన్యజనులైన ఆపదలలో, పట్నముల ఆపదలలో, అరణ్యము ఆపదలలో, సముద్రం వలన వచ్చిన ఆపదలలో, కాపాట సహోదరుల వలన వచ్చిన ఆపదలలో ఉంటిని, ప్రయాసపడితిని, కష్టముతో, తరచుగా జాగరముతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, దిగంబరత్వంతో ఉంటిని. ఇంకా చెప్పవలసినవి ఉన్నవి. ఇవియు కాక సంఘములన్నిటి గూర్చి చింత నాకు కలుగుచున్నది, దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడా, నేనును బలహీనుడు కాడా? ఎవడైనను తొట్టుబడేనా, నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నా బలహీనతల యందే విశేషమైన సంగతులను గూర్చి అతిశయపడుతున్న. అర్థమయ్యే వాళ్ళకి ఎప్పటికి అర్థమైపోయి ఉంటుందండి. పట్టుకునేవాడు ఎప్పటికి పట్టేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి బలహీనతలు ఏంటో చెప్పనా? టయానికి ఆయనకి భోజనం లేదు సేవలో, గుర్తుపెట్టుకోండి.
టైంకి నిద్ర లేదని గుర్తుపెట్టుకోండి. సొంతోళ్ళు అన్నవారే ఆయన గుర్తుపెట్టుకోండి. స్వజనులు అన్న పదం ఉందిగా, సొంత యూదులు ఆయన్ని చాలా ఇబ్బందికి గురి చేశారు, గుర్తుపెట్టుకోండి. కపట సహోదరులు చాలా బాధ పెట్టారు, గుర్తుపెట్టుకోండి. సముద్రాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నదుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే బలహీనతలు అనగానే ఇప్పుడు పౌలు గారి యొక్క మైండ్ డిక్షనరీలో బలహీనతలు అంటే ఏంటి చెప్పాలి. ఆయన పడే శ్రమలే చెప్పండి బలహీనతలుగా చెప్పుకుంటున్నాడు. ఇదిగో నా బలహీనతల యందు విశేషముగా చెప్పుకుంటాను, నేను గొప్పగా ఫీల్ అవుతాను. చాలామంది సేవకులు ఏం చెప్పుకుంటారో తెలుసా? చాలామంది సేవకుల్లో వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, మేము విదేశాలకు వెళ్ళాం, స్వదేశాలు తిరిగాం, 5 స్టార్ హోటల్లో కూర్చున్నాం, బుర్జ్ ఖలీఫాలో భోజనం చేస్తాం, ఈ విశేషాలు చెప్తారు. పౌలు గారి విశేషాలు ఏంటి చెప్పినా, నేను 5 స్టార్కి వెళ్ళానని చెప్పడు, నేను విదేశాలకు వెళ్ళానని చెప్పడు, నేను ఆస్ట్రేలియా నుంచి అమెరికా వెళ్ళానని చెప్పడు, నేను బుర్జ్ ఖలీఫా ఎక్కానని చెప్పడు. మా కుటుంబాన్ని ఎంత సమృద్ధిగా దేవుడిదిగో 5 స్టార్ హోటల్లో తినేంత స్థితిగతులు దేవుడిని మాకు ఇచ్చాడని చెప్పడు. విశేషముగా దేని యందు అతిశయపడుతున్నావు అంటే ఆయన బలహీనత యందు అతిశయపడుతున్నాడట. ఏ విషయం మందు నువ్వు అతిశయపడుతున్నావు అంటే అని అంటున్నాడు, శ్రమలనే బలహీనతలు యందు అతిశయపడుతున్నా. ఇదిగో సార్, ఆ లోస్త్రాలో వాక్యం చెప్తున్నప్పుడు పెద్ద రాళ్ళు ఇచ్చి కొట్టారు సార్. ఈ మచ్చ అదే సార్. ఇటువైపుకి సువార్తకి వెళ్తున్నప్పుడు చాలా దారుణంగా అవమానించి బెత్తాలతో కొట్టారు సార్. ఈ మచ్చలన్నీ అవే సార్. ఇటువైపు సువార్త చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సార్ కుక్కని ఎలాగ ఈడుస్తారో కొట్టాలో ఈడ్చినప్పుడు రోడ్డుకి ఇదంతా కొట్టుకుపోయింది సార్. ఆయన ఒక మాట చెప్తాను సార్, ఈ దెబ్బలు, ఈ మచ్చలు మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఈ మచ్చలు చూసినప్పుడల్లా, ఈ దెబ్బలు చూసినప్పుడల్లా, ఈ సేవలో నాకు వచ్చిన ఈ శ్రమలు, ఈ గాయాలు చూసినప్పుడల్లా పౌలు అంటున్నాడట, అదో రకమైన ఫీల్ ఉంటుంది సార్ అంటున్నాడు. ఆనందం ఉంటుంది సార్ నేను చెప్తున్నాను సార్, నా బలహీనతలు యందు నేను గొప్ప చెప్పుకొని ఫీల్ అవుతాను సార్. నా క్రీస్తు కొరకు నుదుటి మీద రాయిచ్చి కొట్టించుకుని చెప్పుకుంటాను సార్. నా క్రీస్తు కొరకు నా ఈపుని కొరడాలతో కొట్టించుకున్నాను సార్. నేను చాలాసార్లు మెసేజ్లో చెప్పిన మాట మీకు చెప్తున్నాను, అవి మామూలు కొరడా దెబ్బలు కాదు, ఘోరమైన కొరడా దెబ్బలు, ఎముకలతో సీరియస్ కొరడా దెబ్బలు. మీరు కావాలంటే చరిత్రకారులు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో చాలా తక్కువ జీవించారండి. ఆ కొట్టే దెబ్బలకి చర్మం ఊడిపోద్ది, చర్మం అంతా ఊడిపోద్ది. అందుకే పౌలు గారు పత్రికల్లో, సువార్తలలో యెషయా గ్రంథం నోట్ చేస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఆయనకు సొగసైనను స్వరూపమైన లేదు. అంటే ఆ కొరడాలతో కొడితే ఎలా ఉంటుంది చెప్పిన, రక్తము, బాగా వినండి, శరీరము రక్తపు ముద్దగా అయిపోద్దట. అలాంటి కొరడాలతో కొట్టేసినట్ట. దాన్ని కూడా ఎలా చెప్పుకుంటున్నాడు తెలుసా? దేవుని కోసం సార్. ఆ ఎముకలు ఉన్న కొరడాలతో కొట్టేసినప్పుడు, ఈ పంతలు వేసిపోతున్నప్పుడు అదో రకమైన ఫీల్ ఉంటుంది సార్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ పేజ్ అందరికీ అర్థమవుదండి, ఈ 12వ అధ్యాయం అందరికీ అర్థమవుదండి. మన ప్రార్థనలు ఎలాంటివో తెలుసా? మన ప్రార్థనలు ఎలాంటివంటే చిన్న చిన్న విషయాలకు ప్రార్థన చేస్తాం, చిన్న చిన్న విషయాలకు నలిగిపోతాం, చిన్న చిన్న శ్రమలకి, డబ్బులకి, అప్పులకి, ఇబ్బందులకి, కుటుంబ సమస్యలకి ఇవి ఇబ్బంది పడతాం. నేను అనుకుంటున్నానండి, ఈ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో, దేవుని కోసం మాటలు పడి, దేవుని కోసం దెబ్బలు తిని, దేవుని కోసం శ్రమపడి, దేవుని కోసం ఇబ్బందులు పడి, దేవుని కోసం ఆ శ్రమలను అతిశయంగా చెప్పుకునే రోజుకి ఏ రోజుకి వస్తామో పౌలు గారు చెప్పుకుంటున్నారు. ఆయన విచిత్రంగా అంటున్నాడు, అతిశయిస్తాను నేను. ఏముంది నీలో, నీ జీవితంలో చెప్పుకోవడానికంటే? చెప్పుకోవడానికి ఏం లేదు కనుక సార్, సేవలో చాలా నలిగిపోయాను సార్, అది చెప్పుకుంటాను సార్ గొప్పగా అంటాడట. చాలా నలిగిపోయాను సార్, చాలా ఇబ్బందులు పడ్డాను సార్, చాలా సమస్యలు పడ్డాను సార్, నలిగిపోయి ఉన్నాను సార్. ఈ బలహీనతలే, ఈ సమస్యలే, ఈ ఇబ్బందులే, ఈ యొక్క చెప్పుకోలేని ఈ కన్నీళ్ళే, ఈ విశేషముగా నేను నలిగిపోతున్న ఈ శ్రమలు అంతే అతిశయంగా చెప్పుకుంటున్నాను. ఆయన అప్పుడప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభువా ఇంకా చాలు, ఈ బలహీనతలు ఏమన్నుంటే తీసే అంటే అన్నాడట. అలా ఉంచు, ఆ టైంలో నువ్వు నాకు బాగా నచ్చుతున్నావు అన్నాడట. ఆయన అదో రకం, అలా ఉంచు, ఆ టైంలో నీ ప్రేయర్ ఎక్కడి నుంచి రావట్లేదు, చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది పౌలు? ఆ టైంలో నీ పదాలు నోట్లోంచి రావట్లేదు పౌలు, నీ పదాలు గుండె లోతుల్లోంచి వస్తున్నాయి. పౌలు, నువ్వు నలిగిపోతున్నప్పుడు నువ్వు నాకు ప్రార్థించే విధానం భలే ఉంటుందయ్యా అన్నాడట. పౌలు,
నువ్వు నా కోసం నలిగిపోతున్నప్పుడు, నా కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు చేసే సేవ ఉంటుంది చూసారా, నీకు కసి వస్తుంది, అదో రకమైన కసి. ఆ కసి నాకు భలే అనిపిస్తుంది పౌలు అన్నాడు. అందుకే నీలో నాకు ఆ ఫ్లేవర్ నచ్చింది, దాన్ని అలానే ఉంచు, తీయమని మాత్రం చెప్పు, ఆడకూడదు. తీస్తే ఏమవుద్ది? పౌలు గారు, నేను ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, పౌలు గారు అందరూ అపార్థం చేసుకోకపోయినా కొందరైనా అర్థం చేసుకుంటారు. 12 మంది అపోస్తులు ఒకవైపు ఉంటే ఈ మనిషి ఒక్కడు ఒకవైపు ఉన్నాడంటే మీకు ఏమర్థమవుతుందండి? మామూలు ఫిగర్ కాదన్నమాట ఆ ఫిగరు. 12 మంది ఒకవైపు సేవ చేస్తుంటే ఈ ఒక్కడు ఒకవైపు ఉండి నిలబడ్డాడంటే మామూలుడా? పైగా ఈయనకున్న విశేషాలు మామూలువి కాదు. ఇంత గొప్ప సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు గమనించండి, ఇంత గొప్ప సేవ చేస్తున్నప్పుడు ఏ సేవకుడికి వచ్చేదైనా ఏంటి చెప్పనా? తెలియకుండా అతిశయం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు నా మీటింగ్స్ అన్నీ సక్సెస్ అయిపోయి, నేను పట్టిందల్లా బంగారం అయిపోయి, రాజమండ్రి టౌన్ అంతా ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీకు కనబడదు కానీ గుర్తుపెట్టుకోండి, నాకు తెలియకుండా పైన టామ్ అండ్ జెర్రీలో కొమ్మత్త చూసారు, కొమ్ము, ఆ కొమ్ము అలా వస్తుంది. దేవుడు పౌలు గారిని ఎంత ప్రేమించాడంటే, ఇలాంటి మంచి బిడ్డ, ఇలాంటి ఉన్నతమైన సేవకుడు అతిశయించి తొట్రెళ్ళిపోతాడేమని ప్రతిరోజు ఏదో ఒక శ్రమ పెట్టాడంటండి దేవుడు కావాలని. తను ఇష్టపడే బిడ్డలు మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకటి పోతం కూడా రెడీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు అదే రాసి పెట్టుకోండి. అమ్మయ్య అనుకుంటాం, వచ్చాను అంటది ఇంటి నుంచి, పోయింది అనుకుంటాం, ఇదిగో నేనున్నానంటది ఇంకో శ్రమ. సౌలు బావేనండి, సౌలు జీవితంలోంచి పోయాడని దావీదు అనుకుంటే సొంత కొడుకులు తిరగబడ్డారు. మీరు చూడండి, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం. ఎందుకు పెడతా ప్రభు అంటే, అది లేకపోతే మీరు ఏమవుతారంటే అతిశయించేస్తారు. ఎంత అతిశయిస్తారంటే 12 మంది ఒక వైపు చేస్తే చెప్పండి, ఒక్కనొక వైపు చేస్తున్నాం అన్న ఫీల్ వచ్చేస్తుంది. అపోస్తులు కాదని పౌలు గారిని పాయింట్ అవుట్ చేస్తున్నారుగా, నువ్వు అపోస్తులు కాదన్నప్పుడు ఎలా ఉంటుందండి? నన్ను అపోస్తులు కాదంటారట్రా, నన్ను సేవ కాదంట, నాకన్నా నాణ్యంగా ఎవడం చేస్తాడరా అనేంత అతిశయం వచ్చేస్తుంది. వాళ్ళకి ఇచ్చే మాటలు ఆయన ఇంకా ఇబ్బంది పెడితే ఆయనకి తెలియకుండా, అందుకే అంటున్నట్టు 12వ అధ్యాయంలో అతిశయపడుటకు నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనము గురించి నేను చెప్పడం మొదలెడితే నా రికార్డ్స్ ఎవరికైనా ఉన్నాయా అంటున్నాడు. చూడండి, సేవలో నాలాంటి ఇబ్బంది వస్తే ఎప్పుడో మీరు చచ్చిపోతారు అంటున్నాడు. ఇండైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నాలాంటి ఇబ్బందులు వస్తే మీరు ఎప్పుడో చచ్చిపోతారు, కానీ నేను అతిశయించాల్సిన చాలా గొప్పవి ఉన్నాయి. దర్శనాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, రెస్ట్ లేని తనం ఉంది, జబ్బులు ఉన్నాయి, నా చుట్టూ ఉన్న వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పుకోవడానికి ఒక్కటి కాదు, 2 కాదు, అనేకమైన ఉన్నాయి. ఏమున్నాయంటే ఏమీ లేవు. చెప్పుకోవడానికి నా వెనకాల ఏమీ లేవు. పెంటతో సమానంగా ఆస్తులన్నీ ఎందుకున్నాను. చెప్పుకోవడానికి ఏమున్నాయంటే లౌకికమైన ఏమీ లేవు, శ్రమలు తప్ప నా గొప్పగా ఇంకేమీ లేవు. నా సొక్కా చింపితే నా వల్లంతా నా ప్రభువు గూర్చి గాయాలుంటాయి, నా నుదుటి చూపిస్తే నా ప్రభువు గూర్చి వల్లంతా గాయాలుంటాయి, నా ఆరోగ్య స్థితిగతులు చూస్తే నా ప్రభువు కొరకు ఆరోగ్యం పాడైపోయినా, నా బాహ్య పురుషుడు కుసించిపోయినా ఆ యొక్క లక్షణాలు ఉంటాయి. ఇంకేమున్నాయి నా గురించి చెప్పుకోవడానికి? నేను గొప్పగా చెప్పుకునేది ఏమన్నా ఉంటే, సేవలో తిరిగి నా లైఫ్ పాడైపోయింది సార్ అని గొప్పగా చెప్పుకుంటాను నేను. అది నీకేట్రా పాడైపోయిందని కనబడుతుంది, కానీ ఆ పాడైపోవడమే, నా ఆరోగ్యం పాడైపోవడమే, నా సమస్యలు ఎక్కువైపోవడమే, నాకు ఇలాంటి శ్రమలు ఎక్కువైపోవడమే, సేవ వల్లే ఇంత శ్రమలు ఎక్కువైపోవడమే నేను ఎలా చెప్పుకుంటాను తెలుసా? గొప్పగా చెప్పుకుంటాను. నా సమస్యను, నా ప్రభు కొరకు నేను పడుతున్న ఆ ట్రబుల్ ఏదైతే ఉందో నేను గొప్పగా చెప్పుకుంటాను. అందుకే అంటున్నాడు, కిందికి మాట్లాడుతున్నాడు, నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నాను. అతిశయపడుటకు నాకు తగదు, చెప్పుకోకూడదు. అతిశయపడుటకు తగదు, కానీ నన్ను అతిశయపడుతున్నాను అని అనుకోకండి. నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే నన్ను అపోస్తుడు కాదన్నారు, నన్ను సేవకుడు కాదన్నారు, నా సేవను వంకబెట్టారు, నా పత్రికలను వంకబెట్టారు, నా గురించి ఎన్నో మాటలు అంటున్నారు. చివరికి ఇతను అపోస్తుడు ఏంటని పేలెత్తి జీవిస్తున్నారు. అందుకే నేను చెప్పుకోవడం మొదలు పెడుతున్నాను. మీరు కిందికి మాట్లాడుతున్నాడు 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుతిని, అతడు 14 సంవత్సరముల కిందట
అతడు శరీరముతో కొనుపోబడును నేను ఎరుగను. దర్శనాలు చెప్తున్నాడండి. మీరు దీనికి ఎంత అల్లాడిపోయి గొప్ప స్పీకర్లుగా చెప్పుకుంటే మీకు విషయం చెప్పనా, 14 సంవత్సరాల నుంచి నాకు అనుభవాలు ఉన్నాయి. ఇప్పటికి ఈ లెటర్ రాసేసరికి 14 సంవత్సరాల క్రితం నుంచి ఒక అనుభవాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ఎన్నో విశేషమైన కార్యాలు ఉన్నాయి. రాళ్లతో కొట్టబడిన సందర్భాలు ఉన్నాయి, తరువు వేయబడిన సందర్భాలు ఉన్నాయి, సముద్రాల్లో నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆపదల్లో సందర్భాలు ఉన్నాయి, జాగరాల్లో సందర్భాలు ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ఆత్మీయ తీవ్రత ఉంది. నేను ప్రేయర్ చేస్తే ఇప్పటికిప్పుడు నన్ను వేరే లోకానికి తీసుకెళ్ళి చూపించేంత గొప్ప దర్శనాలు ఉన్నాయి. ఇన్ని దర్శనాలు నాకున్న అతిశయించుట వీలు పడదు. కిందికి అంటున్నాడు 4వ వచనంలో అట్టి మనుషుని నేను ఎరుగుదును, వశింప సఖ్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోయెను, శరీరము లేక కొనిపోయెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాటిని గూర్చి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనతలు ఎందే గాక మరి ఏ విధముగా అతిశయింపును. దర్శనాల గురించి చెప్పుకుంటే అతిశయిస్తున్నాను, కానీ ఇంకా చెప్పుకోవడానికి నేను దేనికి తెగింపును. నువ్వేం అతిశయిస్తావా పౌలు అంటే, నా బలహీనతలు ఎందే అతిశయిస్తాను. ఏం బలహీనతలు అంటే ఇంకా మీకు క్లియరెన్స్ వస్తుంది చూడండి. 9వ వచనం చూడండి. 9వ వచనం నుండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు నా మీద నిలిచియున్నాడు, నిలిచియుండు నిమిత్తము విశేషముగా బలహీనతలు ఎందే బహుగా సంతోషపడుతూ అసింతును. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణు గనుక. ఇప్పుడు చెప్పండి, బలహీనతలు అంటే మళ్ళీ లిస్ట్ మొదలెడుతున్నాడు. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, ఇవే నా బలహీనతలు. ఇప్పుడు చెప్పండి, క్లియరెన్స్ వస్తుందా లేదా? 2 అధ్యాయాలు కలుపుతుంటే ఏమైనా క్లియరెన్స్ వస్తుంది? నా బలహీనతలు ఏంటంటే నిందలు, చెప్పండి, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు, ఇంకా హింసలు. ఇంకా చెప్తున్నాడు, ఆ పైకి లిస్ట్ పోతే ఇందాక మనం చదువుకున్న 21వ వచనం నుంచి, ఇవన్నీ నా బలహీనతలు. ఈ బలహీనతలన్నీ దేనికి పడుతున్నానంటే క్రీస్తు నిమిత్తము నాకు కలుగుతున్నా, చెప్పండి, బలహీనతలు అన్నాడు. క్రీస్తు నిమిత్తము నాకు కలుగుతున్న బలహీనతలు. ఈ బలహీనతలన్నీ ఎందుకు పౌలు గారు మీకంటే అక్కడ పదం వాడాడు, నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలునన్న దగ్గర ఒక పదం వాడారు, నా కృప నీకు చాలునన్న దానికి. ఏంటి ఆ పదానికి అర్థం అంటే, కృప అనగానే గ్రేస్ అనకండి, కృప అనగానే దానికి ఒక టెక్స్ట్లో ఒక అర్థం ఉంది. నా కృప నీకు చాలునన్న దగ్గర వాడిన పదం ఏంటంటే పరిపూర్ణ స్థితిలోకి వెళతావు అని వాడాడట. పరిపూర్ణ స్థితిలోకి వెళతావు. నా శక్తి నీకు ఎందుకు ఇస్తున్నానంటే నువ్వు పరిపూర్ణ స్థితిలోకి వెళతావు. పరిపూర్ణ స్థితిలోకి అంటే, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలంటే నువ్వు ఇలాగే సేవను బట్టి అతిశయిస్తే, నువ్వు ఇలాగే విశేషమైన అద్భుతాలు, దర్శనాల కొరకు అతిశయిస్తే, నీకు దర్శనాలు ఉన్నాయి, నువ్వు స్వస్థతలు చేస్తున్నావు, నువ్వు ఎక్కడికైనా అనేక మంది మారిపోతున్నారు, వీటి గురించి నువ్వు అతిశయంతో మొదలు పెడితే ఆ అతిశయం నేనేం చేస్తుంది? అలా ఉంచుతాడన్నమాట. ఏదో ఒక సమస్య అలా ఉంచుతా, అది మనకు మంచిదేనండి, ఒక విధంగా మనకు మంచిదేనండి. నువ్వు చర్చికి ప్రార్థనతో, నువ్వు చర్చికి ఆసక్తితో రావాలని ఏదో ఒక శ్రమ నీకు అలా ఉంచుతాడట, ఏదో ఒక ఇబ్బంది అలా ఉంచుతాడట. పౌలు గారు చూడండి, ఎందుకు నువ్వు నాకు కృపణిస్తున్నావంటే, గ్రీకులో నెంబర్ ఇది వాడతారు, మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, నెంబర్కి అర్థం ఇదే ఉంటుంది. 5056 టెలిలో అనే పదం వాడతారు. దాని అర్థం ఏంటంటే సంపూర్ణత. అంటే నేను సంపూర్ణతలోకి పడుతూ ఉంటే ఎక్కాల్సిన మెట్టు కూడా నువ్వు ఎక్కకుండా, చెప్పండి, అక్కడ ఆగిపోతావు పౌలు. నువ్వు ఎక్కాల్సిన మెట్టు నువ్వు ఎక్కాలి అంటే, నేను అనుకున్న ఆ సంపూర్ణ స్థితిలోకి నువ్వు రావాలి అంటే, ఆ పరిపూర్ణ స్థితిలోకి రావాలంటే, ఆ ఫుల్ఫిల్లోకి నువ్వు రావాలి అంటే, ఓ సంపూర్ణ స్థితిలోకి నువ్వు రావాలి అంటే, నేను చెబుతున్న విషయాన్ని నువ్వు పాటించు. నా బలహీనతలు తీసే నువ్వు అనుకో, నీ బలహీనత అలాగే ఉంచు, నా కృపిస్తాను. నా కృపించినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, బలహీనతలుగా చూడు. ఎలా చూస్తావు? బలహీనతలను కూడా, చెప్పండి, ఏంటట చెప్పాలి, ముళ్ళు. పౌలు గారు ఎచ్చిపోకుండా పెట్టే ఏంటట చెప్పాలి, ముళ్ళు. పౌలు గారు ఎచ్చిపోకుండా పెట్టింది ఏంటట? బలహీనత. ఇప్పుడు ముళ్ళన్నది ఏంటట? బలహీనత. ఇప్పుడు ముళ్ళన్నా బలహీనత అన్నా అక్కడ వాడిన మూల పదాలు దేనికంటే చెప్పండి, చచ్చిపోతే ఏమవుతాడో
తప్పిపోతాడు. అలా ఉంచుతున్నా ప్రభువా అని అడిగితే పౌలు గారికి అర్థమయ్యే భాష అలా ఉంచుతున్నా ప్రభువా అని అడిగితే పౌలు గారికి అర్థమయ్యే భాషలో చెప్పాడు, ఆ టైంలోనే నా కృప నీ యందు విస్తరిస్తుంది. అంటే నా కృప నీ యందు నిలుస్తుంది, నా కృప నీ యందు నిలుస్తుంది, నా కృప నీ యందు విస్తరిస్తుంది. అంటే ఏమనుకుంటున్నా పౌలు? పాత నిబంధన ఐడియా ఉందా? పాత నిబంధన ఐడియా ఉన్నప్పుడు మీరు గమనించండి, పాత నిబంధన ఐడియా ఉన్నప్పుడు గుడారం నా మీదకి ఎప్పుడు దిగి వస్తున్నాడంటే ఇశ్రాయేలు సమాజం అంతా చూస్తున్నప్పుడు మహిమ గుడారం మీదకి వచ్చేసినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎలాగైతే బెంబేలు ఎత్తిపోయారో నా దేవుడు నా మీదకి 24 hours దిగుతూనే ఉండాలి. అంటే ఆ గుడారం మీదకి దిగిన ఆ మహిమ ఈరోజు నా మీదకి దిగాలి అంటే నా దేవుడు నాతో అన్నాడు, నువ్వు ఇలా బాధలు ఉన్నప్పుడే నీతో ఎక్కువ ఉంటాను పౌలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గుడారం మీదకి ఏ మహిమ అయితే దిగిందో అదే మహిమ ఇప్పుడు నా మీద కూడా దిగుతుంది. ఏ గుడారం మీదకి దేవుడు దిగేవాడో, ఏ గుడారం మీదకి దేవుని సన్నిధి దిగేదో ఆ గుడారమే ఇప్పుడు నా మీదకి దిగుతుంది. అందుకే అంటున్నాడు చూడండి, 9వ వచనం ఏమంటున్నాడు చూడండి, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎవరి శక్తి అండి? బలహీనత ఎవరికి వచ్చిందండి? పౌలు గారికి వచ్చింది. బలహీనత పౌలు గారికి వస్తే శక్తి ఎవరికి రావాలండి? చెప్పాలి, మీకు అర్థమవుతుందో లేదో. బలహీనత పౌలు గారికి వస్తే శక్తి ఎవరికి రావాలి? పౌలు గారికి రావాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు, నీకు బలహీనత వస్తే చెప్పండి నీ మీద దిగుతాను. ఆ రోజు గుడారం మీదకి ఎలాగైతే దిగానో ఇదిగో నా మీద నిలిచియుండు నిమిత్తము, ఆ కింద ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, నన్ను కప్పు నిమిత్తము. ఆ వర్డ్ ఎక్కడ వాడతారు తెలుసా? పాత నిబంధనలో వాడతారు. అది ఆ పదం ఎక్కడ వాడతారు తెలుసా? గుడారం మీద వాడతారు. గుడారం మీదకి దేవుని మహిమ వచ్చి ఎలాగైతే అలా కప్పేసేదో పౌలు గారికి బాధలు ఉన్నప్పుడల్లా వాదార్పు ఇవ్వడానికి ఎవరో రాలేదంట. చెప్పండి, నువ్వేం కావాలని కోరుకుంటా చెప్పు? శ్రమలు తీసేయమని కోరుకుంటావా? ఈ టైంలోనే నేను నీతో బాగుంటున్నాను, నువ్వు నాతో బాగుంటున్నావు ప్రభా, అదో రకమైన ఫీలింగ్ ఉంది ప్రభా అని మౌనంగా ఉండి ఆ బలహీనతలు అలాగే ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తాను. క్రైస్తవ్యానికి క్వైట్ ఆపోజిట్ మినిస్ట్రీ అండి. ఎవరిదో తెలుసా? మినిస్ట్రీలు కదండి. దేవుని ఆశీర్వాదం వల్ల మేము 5 స్టార్లు ఈరోజు ఏం తిన్నాం తెలుసా? వీళ్ళని అడుగుతున్నాను ఆశీర్వాదం. ఇప్పుడు వాడ ఎలాగెళ్ళొస్తుంది? పాకిస్తాన్ పోయింది సార్, చెప్పగలవా అని అడుగుతున్నాను నేను. బాధలు అతిశయిస్తున్నారు, ఈరోజు సుఖాలు అతిశయిస్తున్నారు. ఆ రోజు దేవుడు ఎందుకు బాధపడుతున్నప్పుడు పౌలు గారు మేధావి గారికి అర్థమైపోయిందని మనకు, కాబట్టి ఇన్నిసార్లు చదువుకుని మనకు అర్థం అవ్వట్లేదు. ఆయనకి ఎందుకు అర్థమైపోయిందంటే పౌలు గారు అంటున్నాడు, స్టార్టింగ్లో నాకు ఇబ్బందిగా ఉంది కానీ ప్రభు ఈ శ్రమలను పడుతున్నప్పుడు ఎందుకు నాకు పెట్టేవంటే నాకు అర్థమైంది, నేను పాడవకూడదనే కదా ఆడిని ఏజెంట్గా పంపించేవాడిని అన్నాడు. ఎవడాడు? అక్కడ ఉందో చెప్పండి. ఆడంటే మళ్ళీ ఆడ ఏమన్నా జీవిస్తారు చెప్పండి? సాతాను గారిని పంపించే కాదు ఏంటి. భక్తుల దగ్గర కట మీకు ఎలా విచిత్రంగా ఉందో వచ్చిన నాకు తెలియదు కానీ భక్తుల దగ్గర కట దేవుడు కోరుండి పంపిస్తాడు. ఎవరిని చెప్పండి? సాతానుగా అండి. ఇప్పుడు పౌలు గారికి పక్కలో బల్యంలో ఉన్నది ఎవరంట? ఆడి శరీరంలో మరి ఎలా ఉన్నాడో తెలీదు. వాడు ఎలా ఉన్నాడో, అది రోగం రూపంలో ఉన్నాడో, ఇబ్బంది రూపంలో ఉన్నాడో, సమస్య రూపంలో ఉన్నాడో, కళ్ళు జబ్బో, మరి ఏ సమస్యో శ్రమలో ఎలాగ వాడు ఫైట్ చేస్తున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద ఆ సాతానుగాడికి దూతలాగే ఆ ముళ్ళుంది. అది సాతాను దూతగానే ఉంది. అంటే దేవుడు భక్తుడికి అందరికి కాదండో, నీకు నాకు కాదు, మన దరిదాపుల్లో లేవులేండి రెఫరెన్స్కి, నీకు నాకు కాదు, ప్రత్యేకమైన భక్తులకి దేవుడు కోరుకొని పంపించే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? దయ్యంగాని దగ్గర ఎడతాడు మన దగ్గర. ఈసారి మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవా ఆ స్థితికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, దయ్యాన్ని ఎప్పుడు పంపిస్తావు నా దగ్గరికి, ఎప్పుడైనా ఈ ప్రేయర్ మీరు చేయగలరా? సాతాను గాని పంపించి నన్ను జల్లించేంత పరీక్ష పెట్టు ప్రభు వాడిని ప్రార్థన చేయగలమా? పాట ఇవ్వకపోతే కోపం, కుర్చీ ఇవ్వకపోతే కోపం, పిలవకపోతే కోపం, గుర్తించకపోతే కోపం, చర్చిలో నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే కోపం. మళ్ళీ ఎవరిని అంటున్నారని మళ్ళీ మీరు ఈ పెడార్థాలు తీయకండి. అందరి దగ్గర ఉన్న లోపాలు నేను చెప్తున్నాను. అన్నీ కోపం, నీకు ఏదైనా 4 వాక్యాలు తెలిస్తే ఇంకెవరికి ఏదో తెలియదన్న బిల్డప్, అందరికీ టైటిల్ పెట్టి తప్పులు చెప్పడం. ఈ మధ్యకాలంలో ఫ్యాసినేట్ చెప్పిన ఈ పాస్టర్ చెప్పే వాక్యాన్ని ఆ పాస్టర్ తప్పు అంటాడు. ఇదో రకమైన అతిశయం అండి. తమ్ముడు మన మెసేజ్ చెప్పాడు, నా ముందు మెసేజ్ చెప్పి తమ్ముడు వెళ్ళిపోయాడు. ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు అక్కడ,
పెద్ద ఆయన తండ్రి సమానులు. ఆయన అనుభవాన్ని బట్టి ఏం చేయాలండి, బాబు ఇలా చెప్పాడు, ఇది విషయం అని చెప్పి సమర్థించి పంపించాలి. సురేష్ మెసేజ్లు తప్పులు పట్టడం మొదలెట్టాడు ఆయన. నెక్స్ట్ మెసేజ్ నాదేలండి, ఆయన అధ్యక్ష చేస్తున్నాడు. సురేష్ మెసేజ్లు తప్పులు పడుతున్నాడు. ఆడు ఫ్లోలో ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఒక వృద్ధుడు యేసు ప్రభు దగ్గర నిలబడ్డాడు. ఆడు లెక్క క్యాలిక్యులేషన్ చేసి చెప్పాడు. ఆ వర్డ్ ఆయన కనబడక ఆయన ఏమంటున్నాడంటే వృద్ధుడు ఉందా, అనుభవాలు లేని ప్రసంగాలు ఇవి అన్నాడు. లేసి గట్టిగా ఇద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళకి ఇలా కాదు. వీళ్ళ అనుభవాలు, వీళ్ళ వాక్యాలు వీళ్ళకి ఏమీ తెలియదని వీళ్ళకి అర్థం అవ్వాలి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని గట్టి వాక్యం చెప్పాలని వాళ్ళు ఊహించని చెప్పేనండి. ఆ రోజు నేను తిట్టాను అనుకోండి గుర్తుండిపోతాను, అన్నాను అనుకోండి గుర్తుండిపోతాను. ఆ రోజు ఏంటి చెప్పినా, ఊరి ఇది కూడా మనకి తెలదరు ఈ 40 సంవత్సరాలు అనిపించాలి వాళ్ళకి. ఆ రోజు చెప్పిన తర్వాత పాయింట్అవుట్ చేసిన వాళ్ళు ఆ రోజు ఏమైపోయారు చెప్పినా, అవే నోరులతో మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సీనియారిటీ మమ్మల్ని ఎలా చూసింది, పిల్ల బచ్చాల్లా చూసింది. వాళ్ళ సేవా జీవితం మమ్మల్ని ఎలా చూసింది, మాకు శాతగానంలా చూసింది. వాళ్ళ సేవా జీవితం మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇలాంటి అతిశయాలు వచ్చేస్తాయండి. ఇలాంటి అతిశయాలు పౌలు గారు కూడా వచ్చి పాడైపోతాడేమని, వెళ్ళరా నా బిడ్డ దగ్గరికి అన్నాడట. ఆడు తోకేసుకు వచ్చేసాడు, ఎవడు చెప్పండి. ఆడొచ్చాడట, మరి ఎలా వచ్చాడో తెలియదు, కానీ ఇలా పంపుతాడు ఏంటంటే, మీకు ఎంతమంది గుర్తుందో, యోబు గారి దగ్గరికి ఎవరిని పంపాడండి. చదివే వాళ్ళకి అర్థమైపోద్దండి. పౌలు ముల్లేంటో అర్థం అవ్వాలి అంటే యోబు సందర్భాన్ని, పౌలు సందర్భాన్ని, ఈ టెక్స్ట్ రెండు పక్కన పెట్టుకుంటే ఇట్టే సందర్భం మీకు అర్థమైపోతుంది. యోబు గారి దగ్గరికి దేవుడు ఎవరిని పంపాడు, సాతాను గారిని పంపాడు. ఎందుకు పంపాడు, యోబు గ్రంథం మీద గ్రిప్ ఉన్న వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకు పంపాడు, యోబు జీవితంలోనికి కొడుకులు చచ్చిపోయే చావెందుకు పంపాడు, కూతురు చచ్చిపోయే చావెందుకు పంపాడు, దాసులు చచ్చిపోయే చావెందుకు పంపాడు, ఆయన ఆస్తులన్నీ పోయే శ్రమలు ఎందుకు పంపాడు, చివరికి తన ఆరోగ్యం పోయే శ్రమలు ఎందుకు పంపాడు, సాతాను కానీ దీని వెనకాల ఎందుకు పంపాడు చెప్పిన యోబు గ్రంథం యొక్క నేరేటివ్ అంతా అర్థమైతే మీకు ఒక విషయం అర్థమవుద్ది. యోబు గారు గమనించండి, యోబు గారు తన స్నేహితులకి ఆన్సర్ చెప్పడం మొదలెట్టాడు. అంటే అప్పటి వరకు భక్తిగా ఉన్నాడు, అప్పటి వరకు భక్తిగా ఉన్నవాడు సడన్గా ఎలా పాడయ్యాడు. పాడవుతారని ఎవరికి తెలుసు. సొంత స్నేహితులు వచ్చి ఏమన్నారు, వాదాచడానికి బదులు వీళ్ళు ఏమన్నారట, ఏదో చేసి ఉంటావులే, ఏదో జరిగి ఉంటుందిలే, లేకపోతే నీకు రోగం రావడం ఏంటి, లేకపోతే మీ పిల్లలు చచ్చిపోవడం ఏంటి. నేను అడుగుతున్నాను, ఈ స్నేహితులు వచ్చి బాగా గుర్తుపెట్టండి, మనం ఎప్పుడు పాడైపోతాం చెప్పనా, మన ఎదుటోళ్ళు క్వశ్చన్స్కి ఎప్పుడైతే ఆన్సర్ చెబుతామో చెప్పండి, ఆ గ్రాప్ వరకు యోబు గారు బాగుంటారండి. తన ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఆన్సర్ చెప్పాడో చెప్పండి, డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, సమస్య స్టార్ట్ అవుతుందంటే పౌలు గారిలో యోబు గారిలో ఎవరికీ కనబడని, యోబు గారిలో ఎవరికీ తెలియని, యోబు గారిలో ఎవరో పట్టుకోలేని నీతి వెనకాల దాక్కున్న ఒక తెలియని తత్వం ఉంది. యోబు గారికి కూడా ఒక ఫీలింగ్ ఉంది. ఏమని చెప్పనా, నేను చాలా నీతిమంతున్నా ఫీలింగ్ ఉందంటే ఎవరికి, ఇది కూడా దేవునికి చెప్పండి నచ్చదు. ఇప్పుడు అది కూడా తీసేయాలి, ఆ అతిశయం కూడా తీసేయాలి. నేను నీతిమంతున్ననే అతిశయం కూడా యోబు జీవితంలో తీసేయాలి అంటే యోబు గారి జీవితంలోకి ఏం రావాలి చెప్పండి, శ్రమలు రావాలి, బాధలు రావాలి, ఇబ్బందులు రావాలి, సమస్యలు రావాలి, చావులు రావాలి, రోగాలు రావాలి, ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుడు రావాలి. అప్పుడు వచ్చి అంటాడు, లేచి నిలబడి నిన్ను అడుగు కట్టుకో అంటాడు. క్వశ్చన్ జరుగుతాను చెప్పు, పెద్ద బాధలు అడిగేసరికి మీ ఫ్రెండ్స్ అందరికి ఆన్సర్ చెప్తుండు, నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా, వాళ్ళ బోర్డు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పదు, కానీ నేను స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పు అన్నాడు. ఏం అడుగుతావు ప్రభు అంటే, బాధపడుతున్నావా, కచ్చిపి తీసుకో అనలేదు, క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పు అన్నాడు. డిఫరెంట్గా ఉంటాడండి ఈ బైబిల్ దేవుడు. ఆ దేవుడు వచ్చి అన్నాడు, ఏమన్నాడు తెలుసా, మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, బాగా ఏడుస్తున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు, సరే లే ఆడపిల్లలాగా ఏడుస్తావు, లేచి నడుము కట్టుకో, నిలబడి నీకు చెప్తున్నాను, భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు అన్నాడు. బాధపడేవాడు ఇంటికి వెళ్ళి, సర్లే బ్రదర్ ఇంక జరిగితే ఇంక చీప్ తీసుకో, బాధపడకంటే బాగుంది, నువ్వు ఉన్నాం కదా, ఎందుకు అలాగా వస్తాయి బాధలు అంటే బాగుంది. అలా అనకుండా ఇంటికి వెళ్ళి వెళ్ళరా అడుగుచో, భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు అన్నావు అనుకోండి, ఏమంటాడండి ఆడు మనల్ని, ఇలా చూస్తాడు అని ఏడుస్తాడు, తమ్ముడు నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు,
మళ్ళీ చూస్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. అదే సముద్రంలో ఎప్పుడు పుట్టాయి, భూమికి పునాది ఎప్పుడు వేసి చెప్పాను. కానీ ఆడికి ఎలా ఉంటుందండి? దేవుడు డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది చెప్పనా? బాధపడేవారిని బాధపడకండు. మీరు కూడా అనకండి. బాధపడే దగ్గరికి వెళ్ళి ఏడకరాను తెగేడిసేస్తాడు. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఏడకరాను, అది రైట్ డీలింగ్ కాదండి. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి పిక్చర్ చూపించాలి ఆడికి. ఈ విషయం చెప్తున్నాను. భూమి ఎంత, నక్షత్రం ఎంత, విశ్వం ఎంత, చీకటి ఎప్పుడు పుట్టింది, వెలుగు ఎప్పుడు పుట్టింది, ఈ రోజు ఎప్పుడు పుట్టింది, వీటి వెనకాల స్థితిగతులు ఎప్పుడు పుట్టాయి, ఎంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్న నేను, నక్షత్రాల ముందు సూర్యుడు ఎంత, సూర్యుడి ముందు సూర్య కుటుంబం ఎంత, సూర్య కుటుంబంలో భూమి ఎంత, ఆ భూమి మీద ఈ దేశాలు ఎంత, ఈ దేశాలలో నీ దేశం ఎంత, నీ దేశంలో నీ రాష్ట్రం ఎంత, నీ రాష్ట్రంలో నీ ఊరెంత, నీ జీవితం ఎంత, నీ జీవితంలో శ్రమలు ఎంత. నేను అడుగుతున్నాను, పుట్టకపోతే బాగున్ను, అమ్మ గర్భంలో మాయిగా రాలిపోతే బాగున్ను, నా జీవితం ఎలాగైపోయింది, శ్రమలో ఇంక నాకు ఇబ్బంది, నా ఆపకండి, నేను దూకేస్తున్నాను అంటున్నావుగా. పుట్టిక విలువ అర్థమైందా? నువ్వు పుట్టాలంటే ముందు భూమి పుట్టాలి, నువ్వు పుట్టాలంటే ముందు నక్షత్రాలు పుట్టాలి, నువ్వు పుట్టాలంటే ముందు సూర్యుడు పుట్టాలి, నువ్వు పుట్టాలంటే విశ్వం పుట్టాలి. ఏ విశ్వాన్ని పుట్టించి నడిపిస్తున్నా నేను, విశ్వాన్ని ఇంత క్రమంగా నడిపిస్తున్నా నేను, వెలుగు పుట్టక ముందే వెలుగులో ఉన్నవాడిని, చీకటి పుట్టక ముందే చీకటికి ప్రారంభికుడిని, ప్రతి దానికి ప్రారంభికుడిగా ఉన్న నేను, ఇన్నిట్లో ఉన్న నేను, భూమి పుట్టక ముందున్న నేను. యోబో ఏం జరిగిపోయిందని అంత ఫీల్ అవుతున్నావు? ఆ రోజున్న నేను ఈ రోజు ఉంటాను, ఈ రోజున్న నేను నీ జీవితంలోకి ఎన్ని వచ్చినా ఉంటాను. ఇది రాసి పెట్టుకో యోబు అని చెప్తున్నాను. నువ్వేదో అనుకుంటున్నావు, నీలో ఒకటి ఉందే, కనబడందే, అది తీసేయాలని నీ జీవితంలోనికి సాతాను రప్పించాను, అది తీసేయాలని నీ జీవితంలోనికి శ్రమలు రప్పించాను, అది తీసేయాలని ఒక అతిశయం ముందు చూసావా, అది తీసేయాలనే నీకు ఒక ఇబ్బంది వెనకలో ఒక ఇబ్బంది రప్పించాను. మొత్తం జరిగిన తర్వాత యోబు గారికి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, పౌలు గారు ఏదన్నారో యోబు గారు అదే అన్నారు. ఏమంటున్నారు? 42వ అధ్యాయం యోబు గ్రంథం ముగించేద్దాం. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం నుండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకోండి, మరి ముందు తెలుసుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? నా బిడ్డలు చనిపోయినప్పుడు, నా కొడుకులు చనిపోయినప్పుడు, నా ఆస్తులు పోయినప్పుడు, నా జీవితం చిందరవరందరూ అయిపోయినప్పుడు, నా ఆరోగ్యం అంతా పోయినప్పుడు, నా శ్రమలన్నీ ఎక్కువైపోయినప్పుడు, సాతానుగాడు నన్ను జల్లించేసినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రభువా, నీతిమంతుడిని అనుకున్నాను, నీ ఎదుట నేను చెప్పండి నీతిమంతుడిని కాదు, నీ ఎదుట నేను అంత చెప్పుకోదగ్గవాడిని కాదు, నీ ఎదుట నేను అంత చెప్పుకునేంత స్థాయి నాకు లేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అవివేకుని వలె మాట్లాడుతుని, గాడి తప్పి మాట్లాడుతుని, పద్ధతి లేకుండా మాట్లాడుతుని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను పాపాత్ముని. దేవుడు ఎన్ని శ్రమలు మనకు అనుమతిస్తాడంటే చచ్చిపోయే వరకు ఏదో ఒక శ్రమ ఉంటానే ఉంటుందండి. అదే నన్ను క్రైస్తవ జీవితం అంటే. నువ్వు అమ్మయ్యా ఇంకా మధ్యకి కూడా కదలట్లేదండి, నువ్వు తేడా భక్తిలో ఉన్న గుర్తుపెట్టుకో. ఏదో ఒక శ్రమ ఉంటుందండి, ఏదో ఒక ఇబ్బంది ఉంటుందండి. కొంచెం బాగున్నాం అనుకుంటాం, ఏదో వచ్చి మీద పడిపోతుంది. ఇలా ఉంటేనే మనం ఎలా ఉంటే చెప్పనా, కరెక్ట్గా ఉంటాం, అతిశయించకుండా ఉంటాం. పౌలు గారికి అర్థమైపోయింది. యోబు గారికి ఎలా అర్థమైపోయిందో పౌలు గారికి కూడా అర్థమైపోయి అంటున్నాడు. పౌలు గారు అంటున్నారు ఆ 12వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభు 12వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో, నాకు ఎప్పుడు బాధలు వస్తాయో, నాకు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో, నాకు ఎప్పుడు సమస్యలు వస్తాయో, నాకు ఎప్పుడు ఈ సాతానుగా నన్ను ఇబ్బంది పెడతాడో, నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తాడో, అప్పుడే నేను చాలా బలవంగా ఉంటున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నాను, అప్పుడే నా భక్తిలో బాగుంటున్నాను, అప్పుడే నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎచ్చిపోకుండా ఉంటున్నాను.
ఎందుకంటే నేను చేసిన సేవ మామూలు సేవ కాదు, విశేషమైన సేవ చేశాను. చెప్పుకోవడం మొదలెడితే గొప్ప ఘనకార్యాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కనబడ్డు. పౌలని నేను కనబడతాను. నేను కనబడకూడదు, నా దేవుడు కనబడాలి అంటే నా జీవితంలో శ్రమలు ఎప్పుడు ఉండాలి, నా జీవితంలో బాధలు ఎప్పుడు ఉండాలి. ఆ బాధల్లో ప్రభు నా దగ్గర ఉండాలి. బాధలు ఉన్నప్పుడు ప్రభు కిరీటం వలె, మేఘము వలె, మేఘం మీద నుంచి దిగిన మహిమ వలె ఎప్పుడు నా చేయబట్టుకుని ఉండాలి. పౌలు గారి సేవలో ఒక పదం ఉంటుంది. పాపం ఆయన బాధపడుతూ రాస్తాడు, ఆసియా ప్రాంతానికి అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఎవ్వరు నా దగ్గర లేరు, నా దగ్గర కడ వరకు ఈ రోజుకి నాతో నిలబడి ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నా చేయబట్టుకుని నిలబడిన ప్రభు తప్ప ఇంకెవరు నాతో లేరు అంటాడు. తెలిసి రాసాం, తెలియక రాసాం, కానీ మన పాటలో మొదట్లైన అదేనండి, మనుషులు ఎప్పుడు నీతో నిలవరు. ఉంటారనుకోకు, చేస్తారనుకోకు, కుటుంబము ఇవి రకరకాల విషయాలు తెలియదు. పౌలు గారి జీవితంలోనే చివరికి ఎవరు లేరంట. ఆయన అంటున్నారు ఎవ్వరు లేరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పౌలు గారు చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా? ఆయన చనిపోతున్నప్పుడు జతకి ఎవరైనా చనిపోరు అనుకుంటున్నారా? ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కడే చనిపోయాడు, ఒంటరిగా చనిపోయాడు. నేను అడుగుతున్నానండి, మరణం కూడా అలా కళ్ళ ముందుకి క్రీస్తు నిమిత్తం వచ్చేస్తున్నప్పుడు మరణాన్ని కూడా సంతోషంగా ఎప్పుడు చూడగలమో తెలుసా? మరణాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా చూడగలమో తెలుసా? బలహీనతలు యందు శక్తి పొందుకున్నప్పుడు చూడగలం. మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు ఎవడైనంటే పౌలు అంటాడు, నా ప్రభు పడిన ఆ మరణ బలహీనతలు ఎట్టువో చూడాలని నాకు చాలా ఆశ ఉంది. వాటి మార్గాల గుండా నడిచిపోవాలని చాలా ఆశ ఉంది. మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలని ఆశ ఉంది. పౌలు అపోస్తులు మరణాన్ని కూడా సంతోషంగా ఎలా స్వీకరించగలిగారంటే వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే ప్రభు శక్తిని బలంగా చెప్పండి అనుభవించారు. వాళ్ళ చేతులు కట్టేసినప్పుడే చాలా బలవంతులుగా ఉన్నారు. అందుకే ఆ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం రాస్తే ఏమంటాడో చక్కగా కంగారు లేకుండా చదవని ముగించేద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం నుండి, 4వ అధ్యాయం 15వ వచనం నుండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏమంటున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడండి? ఆయన మాట్లాడుతున్న భాష ఎలా ఉందో చూడండి. ఆయన పడిన శ్రమలన్నీ ఎలాంటివంట? క్షణంలో పోయే చెప్పుకోదగ్గ అంత విశేషాలు కానీ సులకన వంటివి. నేను అడుగుతున్నాను, ఆయన పడిన శ్రమలే సులకనగా చూస్తే మరి మన శ్రమలు ఏమనాలండి? వాళ్ళ పడిన శ్రమలే సులకనైతే మన శ్రమలు నథింగ్, ఇంకేం లేదు చెప్పుకోవడానికి, మనకు అంత సీన్ లేదు చెప్పుకోవడానికి. వాళ్ళ శ్రమలే సులకనైతే ఇంక మనకి పెద్ద చెప్పుకునే విషయాలా లేదండి. ఈ మధ్యకాలంలో ఇలా ఇంక చెప్పక, ఇంకా ఆయన ముందు చూడు, ఆయన చేసినవే అని అన్నాడు, ఇంకా నాకేమీ లేదు, నేను చెప్పుకోతగ్గవేమీ లేవని ఆయన అంటే ఇక మనకే ఉంది చెప్పుకోవడానికి. చెప్పండి. అది 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 9వ వచనంలో, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ మీ నిమిత్తము మరణమునకు అప్పగించుచున్నాము. మరణాన్ని కూడా ఎవడానికి గొప్పగా చెప్పుకుంటాడండి? ఎవడ చెప్పుకోడండి? ఇలాంటి సెపరేట్ కేసుల్లోనే ఇలాంటి భక్తులు తప్ప ఇంకెవడ చెప్పుకోడండి. బ్రదర్, ఇంకొక 2 రోజుల్లో చచ్చిపోతాం బ్రదర్ నవ్వుతూ చెప్తున్నాను అనుకోండి, అడిగి ఎలా ఉంటుందండి? ఎందుకు చెప్పేస్తున్నారు సార్ అంటే, శవ కోసమే చంపేస్తున్నారు బ్రదర్, ఇంకా ఇసుకుపోయాను, చచ్చిపోతాను, నాకు అర్థమైంది అన్నప్పుడు ఎలా ఉంటుందండి? చావును కూడా సంతోషంగా చెప్పుకునే స్థాయి ఎవరికి వస్తుందంటే ఆత్మీయంగా ఒక మెట్టి ఎక్కినోడికి వస్తుందండి, అందరికి రాదండి. నీకు 2 మోసం అయితేనే కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీకు చిన్న చలిజ్వరం వస్తే నువ్వు చాలా కంగారు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి. నీ జీవితం గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ జీవితం ఎంత ధైర్యం కూడా తెలుసా? చావా రానే, దాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తా. ఐసీలోకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళనే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా.
రోడ్డు మీద పడతానా, పన్నే, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తా, చావును కూడా స్వాగతిస్తా. ఎందుకు చెప్పనా, ఓ మరణమారా నువ్వు వచ్చి నన్ను ఏం చేస్తావు, వచ్చాయి, నేను త్వరగా ఈ శరీరమును విడిచి నా క్రీస్తుతో ఉండాలని విశేష ఆశ కలిగిన వాడే జీవిస్తున్నాను. మనం ఏ శ్రమలు ఉంటాయి చెప్పనా, వస్తారు, కొంచెం ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అంటారు. ఏమైందమ్మా అంటే, వడ్డీకి అప్పిచ్చామండి, ఆ ఎదవ ఇవ్వట్లేదు, పోనీ వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి, అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి. అది కదమ్మా అంటే, అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా నేను అడుగుతున్నాను. ఏంటి నీ వడ్డీ కోసం అంట చెప్పండి. మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పనా, అదో పెద్ద శ్రమ అనుకుంటారండి. ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా, ఆ శ్రమ నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటే వచ్చిందా చెప్పు. ఇది సేవ నిమిత్తం వచ్చిన శ్రమ కాదు. మీరు శ్రమలు చెక్ చేసుకోండి. సేవ వల్ల వచ్చే శ్రమలేంటో నీకు తెలియాలి, నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన శ్రమ ఏంటో నీకు తెలియాలి. నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమ వస్తే నీకు అతిశయం ఉండదు. అదే సేవ నిమిత్తం, ప్రభువు నిమిత్తం, సహవాస నిమిత్తం నీకు శ్రమ వస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుందో తెలుసా, ఎక్కడో తెలియని సంతోషం. అందుకే అంటున్నాడు, మా అల్టిమేట్ గోల్, మా చివరి ఆశ. ఇక చివరిగా పౌలు గారు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగితే పౌలు గారు అంటున్నారు, ఈ టైంలో సార్ నదులు అయిపోయినాయి, సముద్రాలు అయిపోయినాయి, ఆపదలు అయిపోయినాయి, సహోదరులు అయిపోయారు, బంధువులు అయిపోయారు, అన్నీ అయిపోయాయి సార్, ఇంకొకటి ఉండిపోయింది సార్ లాస్ట్లో, ఇక అన్నీ అయిపోయింది సార్, ఇంకా లాస్ట్లో ఒకటి ఉండిపోయింది సార్. ఏంటి సార్ అని అడిగితే, ప్రభులాగా చచ్చిపోతే బాగుంది సార్, అదొక్కటి జరిగిపోతే నా జీవితం చెప్పండి సంపూర్ణం అయిపోతుంది. ఎవడన్నా కోరుకుంటాడంటే ఇలాంటి ప్రార్థనలో. అందుకే అంటున్నాను, ఇది ఎవరు ఎదుగుతారంటే ఆత్మీయంగా ఒక మెట్టి ఎదగాలని ఎవడైతే అనుకుంటాడో వాడికే విషయాలు అర్థమవుతాయండి. ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత విశేషమైన సేవ చేసినా, నిజమైన సేవకుని యొక్క ప్రార్థన, చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా, ప్రభువా మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మేము అతిశయించడానికి ఏమీ లేదు, మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే, ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం. నీ సేవ చేసామే, ఆ సేవను బట్టి అతిశయిస్తాం. మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏముంది ప్రభువా, మేము పాపులం తప్ప ఇంకేం లేదు ప్రభువా. ఈ వీడియో చూడండి మీకు ఏడుపు వస్తుంది. ప్రపంచమంతా దద్దరలు కొట్టిన సేవకుడు అండి. సౌండ్ పెట్టు ఒకసారి ఆప్ చేయి. ప్రపంచమంతా గొప్ప సేవ చేసినాడు, ప్రపంచమంతా గొప్ప సేవ చేసినాడు. ఆయన మీటింగ్ పెడితే ఫుట్బాల్ స్టేడియం నిండిపోయింది. అమెరికా గవర్నమెంట్ షేక్ అయిపోయింది. గవర్నమెంట్లన్నీ ఒకే లైన్లోకి వచ్చేసినాయి. ఎంతో గొప్ప సేవ చేసి లక్షల మందిని సంపాదించినాడు, అనేక మంది మిషనరీలను తయారు చేసినాడు. ఇక వారంలో చచ్చిపోతున్నాడు అన్నప్పుడు చివరి ఇంటర్వ్యూలో ఏమన్నా తెలుసా, ఆ ముగింపు ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప సేవ చేసినాడు. సేవ కోసం కానీ ఏమి చెప్పండి, ఏమంటాడంటే, మై లార్డ్, మై సేవియర్, నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను చేర్చుకొని ప్రార్థన చేస్తాడు. ఇలా ఆ టోన్ చూస్తే మనకి ఏమనిపించాలంటే, ఒకసారి వీడియో చూడండి, భలే అనిపిస్తుంది. And because of the hope we have in Jesus, we can all be in heaven someday forever. But first, there must be a decision here and now in this life. I'm going to ask you to pray this prayer. Dear Heavenly Father, I know that I'm a sinner, and I ask for your forgiveness. I believe you've died for my sins and rose from the dead. I turn from my sins. I repent of my sins. I invite you to come into my heart and life. I want to trust and follow you as my Lord and Savior. In Jesus' name, amen. ప్రార్థన చేశాడు, 2-3 రోజులు చచ్చిపోయాడు. ఇంత సేవ చేస్తున్నాడు, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు. చివరిలో కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా, నేను పాపని. 4 రోజులు మందిరానికి వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పనా, అందరినీ పాపులు అంటూ తిరుగుతాం. ఇంత విశేషమైన సేవ చేసిన వాళ్ళు ఏమన్నా తెలుసా, చచ్చిపోయే ముందు రోజు కూడా నేను ఫాలో అయ్యాం, నేను వెంబడించాం. నాకు అర్థమవుతుంది ప్రభువా, నీ కృప మాకు కావాలి, నీ దయ మాకు కావాలి, మేము పాపాత్మం,
నువ్వు మమ్మల్ని స్వీకరించకపోతే, ఆదరించకపోతే మేమేమైపోతాం? మమ్మల్ని రక్షించేది ఇదేది కాదు ప్రభువా. చచ్చిపోయారండి అలాగే. నేను మళ్ళీ చెప్తున్నాను, పక్కవారి మీద అతిశయించకండి. విశేషముగా మీరు ఎన్ని చేసినా ఎక్కడా చెప్పుకోకండి. మీరు ఆత్మీయంగా బాగున్నప్పుడు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి పేర్లు పెట్టకండి. ఇంత ఆత్మీయంగా ఎదుగునోళ్ళే ఎవరికి పేర్లు పెట్టకుండా మాకేముంది సార్ చెప్పుకోవడానికి, పాపాత్మలు తప్ప అని ఏలే అంటే 4 మీటింగులకి 4 వాక్యాల కింద తమ్ముడు చెప్పాడుగా, 4 ప్రార్థనలకి 4 పాటలకి ఒక సీనియర్టీ వచ్చేసరికి మనం అందరం పేర్లు పెడుతున్నామంటే మీరు గమనించండి. మెట్టు ఎక్కుతున్నావా చెప్పండి, మెట్టు దిగుతున్నావా? సరే, మనకన్నా బలహీనంగానే ఉన్నారు, ఆదరిద్దాం. మనకన్నా బలహీనతలో ఉన్నారు, ఆత్మీయంగా అనుకున్నారు, లేవనెత్తుదాం. అంతేగాని ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి అందరూ రాళ్ళు వేసుకుంటున్నట్టు అలా చేయొచ్చా? అందుకే చెప్తున్నాను, అతిశయిద్దాం. శ్రమల యందు అతిశయిద్దాం, బాధల యందు అతిశయిద్దాం, సేవ యందు అతిశయిద్దాం. ఆత్మను సంపాదించే విషయంలో ప్రభువా ఈ పాపను వాడుకుంటున్నామని అతిశయిద్దాం. దుర్మార్గులైన మమ్మల్ని నీ సన్నిధిలో ఇంకా కూర్చోబెడుతున్నందుకు విలుము అని అతిశయిద్దాం. ఏది అతిశయించినా శ్రమల యందే అతిశయిద్దాం. ఇది తీసే ప్రభు అని ఏం అడగండి. ఇది ఉండడం నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి ముళ్ళేంటి? పౌలు గారి ముళ్ళు, పౌలు గారు ఎచ్చిపోకుండా దేవుడు యోబు దగ్గరికి సాతాన్ని ఎలాగైతే పంపాడో చెప్పండి, పౌలు గారి దగ్గర కూడా అలాగే చెప్పండి. ఏదో సాతాను దూతను పంపాడు. దానికి వాడిన పదాలు శారీరకమైన బాధలేనంట. అదేంటో మనకు తెలియదు. అది కళ్ళు జబ్బా, కడుపు జబ్బా, ఇంకా ఏదైనా ప్రాబ్లమా, ఏమేమి సమస్యలున్నా మనకైతే తెలియదు. కానీ ఒకటైతే నేర్చుకున్నాడు, ఈ శ్రమల్లో ఈ శ్రమ సాతాను దూతలా ఉంది. ఇది ఉన్నప్పుడల్లా నాకు బాధ కలుగుతుంది, తీసేమని అడుగుతున్నాను. కానీ తప్పదు ప్రభువా, అది ఉండడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాక. ఈటి అందే నేను అతిశయిస్తాను. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదం.